గత వారం 2 వారాలుగా అమెరికాలో తెలుగు ప్రజల మధ్యన కానీ ఇండియన్స్ మధ్య ఒకటే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. వాషింగ్టన్ డీసీ మాన్యుమెంట్ దగ్గర ఒకరు డ్యాన్స్ వేసారు. ఓకే, డ్యాన్స్ వేస్తే దాని గురించి వాళ్ళని డిపోర్ట్ చేయాలి, వాళ్ళను జైల్లో పెట్టాలి అని అమెరికన్స్ ఎస్కలేట్ చేస్తే ఇష్యూ అవుతుంది. వాళ్ళు డిలీట్ చేసారు. దట్ గాయ్ అపాలజైజ్ టు ద మిస్టేక్ దట్ హీ మేడ్. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ ఫైన్. బట్ నాకు ఇక్కడ ఒకటి అనిపించింది ఏంటంటే, తన వాళ్ళే తన శత్రువు అయినట్టు మన ఇండియన్సే చాలా ఫైర్ బ్యాక్ అవుతున్నారు అతని సైడ్. ఎస్, హీ మేడ్ ఎ మిస్టేక్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. హిజ్ ఇంటెన్షన్ వాజ్ సంథింగ్ ఎల్స్. కానీ జరిగింది, తప్పు జరిగింది. ఓకే, అతను తప్పని రియలైజ్ అయినాడు. తప్పని అందరు చెప్పేంత వరకు కూడా అతనికి తెలియదు కాబట్టి అది పొరపాటు మాత్రమే, తప్పని కూడా కాదు. పొరపాటు చేసిండు అతను. తప్పు అందరూ ఇది డిస్రెస్పెక్టబుల్. అతను నాకు కూడా ఫస్ట్ వీడియో చూసినప్పుడు డిస్రెస్పెక్టబుల్గా ఎక్కడ అనిపించలేదు. జస్ట్ క్యాజువల్ ఒక లొకేషను, జస్ట్ ఒక ప్లేస్లో అతను మంచిగా ఉందనుకున్నాడు, చేసిండు. యా, బట్ ఈ మైట్ చూస్ ద రాంగ్ లొకేషన్ అండ్ ద రాంగ్ టైం. కానీ అతనికి తిండి పెట్టే సిచ్యువేషన్, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో ఛాలెంజెస్ తీసుకొని అమెరికాకి వచ్చి ఏదో సర్వైవ్ అవ్వడానికి, వాళ్ళ బ్రతుకు తెరువును బెటర్ చేసుకోవడానికి చాలా మంది కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి నీకు ఏమీ తెలియకుండా కనీసం ఆడ మెమోరియల్ ఏది, కనీసం వాషింగ్టన్ డీసీలో వాషింగ్టన్ మెమోరియల్ ఏది, వరల్డ్ వార్ మెమోరియల్ ఏదో కూడా డిఫరెన్స్ ఏందో కూడా తెలియని వాళ్ళు కూడా అక్కడ డిస్రెస్పెక్టబుల్ డాన్స్ చేసిరని కామెంట్ చేస్తున్నారు ఆన్లైన్ లో. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, డిడ్ దే మేక్ ఎ మిస్టేక్, ఆర్ దే రియలైజింగ్ ఇట్ ఆర్ నాట్ అని ఆలోచించకుండా డైరెక్ట్ డిపోర్టేషన్. డజంట్ మ్యాటర్ వాట్ హ్యాపెన్ టు దట్ పర్సన్. ఇంత హేట్రెడ్ ఎందుకు జనాల మీద, ఎందుకు వాళ్ళు ఏం పాపం చేశారని. యా, దే మేడ్ ఏ మిస్టేక్. నౌ దే నో దే ట్రైంగ్ టు కరెక్ట్ ఇట్. ఒక్కటే పైన డిపోర్టేషన్. ఎస్, అమెరికన్స్ కి ఎస్ వాళ్ళకి తెలియదు మన కష్టాలు, మన బాధలు తెలియదు. వాళ్ళు ఎస్ ఇలాంటి వాళ్ళు డిపోర్ట్ అవ్వాలి. ఆన్ టాప్ ఆఫ్ దట్ మన ఇండియన్స్ మీద ఆల్రెడీ ఒక హేట్రెడ్ నడుస్తుంది. ఈ సిచ్యుయేషన్ లో డెఫినెట్లీ మనకి మనమే ఒక శత్రువులాగా మారి, మనకు మనమే హేట్రెడ్ క్రియేట్ చేసుకుంటూ, మనకి మనమే సపోర్ట్ లేకపోతే మన గురించి, మన బ్యాక్గ్రౌండ్ గురించి, మన కల్చర్ గురించి, మన పరిస్థితుల గురించి తెలియని వాళ్ళు ఇంకెంత హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తారు. మనల్ని మనమే పాడు చేసుకున్నట్టుగా లేదు ఇది. గైస్, దట్స్ వన్ సైడ్. హూ ఇస్ ట్రైంగ్ టు హేట్ దెమ్, జస్ట్ సింప్లీ సే దట్ we want them to be deported. No, they don't deserve to be deported. They are working hard. Yes, some people make mistakes. They do willing to correct it. Just accept that. But anyway, that's one side of the coin. The other side of the coin is, guys, as of now, ఈ కంట్రీలో కొంత హేట్రేజ్ నడుస్తుంది. అది ఎందుకు స్టార్ట్ అయింది? ఇంతకు ముందుకు మన ఒక 10-15 years 20 years బ్యాక్ వచ్చిన వాళ్ళు అణిగి మరిగి అంబుల్గా కనిపించినట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చాలా హై పొజిషన్లకు వెళ్ళారు. అప్పటి వరకు ఇండియన్స్ మీద మంచి సాధు గుణము, సాధు లక్షణాలు, ఇండియన్స్ చాలా మంచి వాళ్ళు అనే ఒపీనియన్ ఉండేది. ఇప్పుడు మన వాళ్ళు కొంచెం చేసే హడావిడి వల్ల, వాళ్ళ హైపర్ వల్ల కొంచెం హేట్రేట్ స్టార్ట్ అవుతుంది. అదే కావచ్చు, లేదు అంటే మన వాళ్ళ సక్సెస్ నుంచి తట్టుకోలేక కూడా వాళ్ళు ఇలాంటి హేట్రేట్ని స్టార్ట్ చేసి ఉంటారు. ఏదేమైనా మనం కొంచెం హంబుల్నెస్ పెంచుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటూ మన ఐడెంటిటీని నిలబెట్టుకుంటూ, మన మంచితనాన్ని ఇది కంట్రీలో నిలబెట్టుకుంటూ, పేరు నిలబెట్టుకుంటూ ఉండాలని కోరుకుంటూ అందరు కొంచెం జాగ్రత్తగా మెలగండి. మీరు చేసే ప్రతి స్టెప్ ఒక కాన్షియస్తో చేయండి. ప్లీజ్ బీ అవేర్ వాట్ యూ డూయింగ్. ఇట్స్ ఈజీ టు గెట్ పిక్డ్ అండ్ గెట్ థ్రోన్ యూ అవుట్. సో ప్లీజ్ బీ అవేర్ అండ్ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ అండ్ థ్యాంక్ యూ. గుడ్ లక్.